వెల్కమ్ టు న్యూస్. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, చూపిస్తున్నటువంటి చొరవ, చేస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఇటు విద్యార్థులను అటు ఉపాధ్యాయులను ఎంతగా ఇన్స్పైర్ చేస్తున్నాయో ఇప్పుడు జరుగుతున్న ఘటనల ద్వారానే అర్థమవుతుంది. తాజాగా ఈ ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలో ఒక మ్యాథ్స్ టీచర్ అయినటువంటి తూపల్లి వెంకట చంద్ర అని కోట్ చేస్తూ ఆయన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తూపల్లి వెంకట చంద్ర అనే టీచర్ ఇటు క్లాస్ రూమ్ లోనే కాకుండా బయట గ్రౌండ్ లో కూడా పిల్లలతో ఆటలు ఆడిపిస్తూ మరి మ్యాథ్స్ నేర్పించడం పట్ల లోకేష్ గారు మంత్రముగ్ధులయ్యారు. అందుకని దీన్ని ప్రస్తావిస్తూ స్వయంగా ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో ఇదంతా అసలు ఎవరి వల్ల సాధ్యం? విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనికిరాడు అని చేస్తున్నటువంటి ప్రచారాలను ఏ విధంగా చూడాలి తెలుసుకుందాం. మనతో పడుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకనొక సందర్భంలో ఆయనే చెప్పడం జరిగింది. ఈ శాఖ నేను తీసుకున్నప్పుడు చాలా మంది నన్ను భయపెట్టారు, నువ్వు చేయలేవని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆయన నేనేంటో చేసి చూపిస్తాను అని చెప్పి నేను తీసుకున్నానని కూడా అన్నారు. కానీ వైసీపీ తరఫు నుంచి అసలు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనికిరాడు, విద్యా వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది అని చెప్పి వాళ్ళు అటు నుంచి విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ వాటిని తిప్పి కొడుతూ ఆయన చేస్తున్నటువంటి రోజుకొక కొత్త కార్యక్రమం, కొత్త పనులు, తీసుకొస్తున్నటువంటి మార్పులు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఉదాహరణ ఎందుకు అలా చెప్పారు, ఆయన ఎందుకు భయపడ్డారు అంటే, స్కూల్లో కూడా క్లాస్ టీచర్ అని ఒకరు ఉంటారు. వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. సబ్జెక్టు చెప్పాలి, ప్లస్ ఆ క్లాసుకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది అనమాట, ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళ మీద ప్రతి ఒక్కటి స్కూలు ఆ పిల్లలు అటెండెన్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క విషయం కూడా హెడ్ మాస్టర్కి చెప్పాల్సిన అన్నిట్లో కూడా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సబ్జెక్టు చెప్పి వెళ్లకుండా ఏంట్రా మాకు ఇదంతా క్లాస్ టీచర్గా తీసుకోవటం అవసరమా అని. కానీ దానివల్ల గౌరవం కూడా ఉంటుంది, పిల్లలతో మంచి అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ లోకేష్ గారిలో ఉన్నది తాపత్రయం ఉంది, ఎలాగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పిల్లలకి మంచి దారిలో నడిపించాలి. మనం ఎన్నో సందర్భాల్లో చూసాం పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ కానివ్వండి. పిల్లలనే కాదు, రాష్ట్రంలో ఎవరి ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న ట్వీట్ చేస్తే చాలు. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా పనికి రాడు పప్పు అని అన్న వ్యక్తులే, ఆ పార్టీకి చెందిన వ్యక్తులే మరి ట్వీట్ చేస్తే వెంటనే సహాయం అందించిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఎన్నో సందర్భాల్లో మరి కొంచెం అంటే కొంచెం కూడా మరి వాళ్ళకి ఆలోచించే బుద్ధి లేదా, అంత అవగాహన లేదా, వాళ్ళ బుద్ధి ఆ విధంగా అంటే ఇంకా మట్టిలాగా మారిపోయిందా అని అనుకుంటే నిజంగా అనిపిస్తుంది వీళ్ళు ఆలోచన శక్తిని కోల్పోయారు, మంచిగా ఆలోచించే శక్తిని అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ మీరంటున్నట్లుగా ఎవరైతే వెంకట చంద్ర అనే టీచర్ ఉన్నారో ఆయన ఆట పాటలతోటి పిల్లలకి మ్యాథ్స్ నేర్పించడం, ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే ప్రతి ఒక్కరికి భయం, అందరం భయపడ్డాం చిన్నప్పుడు. కానీ ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ని పిల్లల్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలంటే ఆటపాటలతోటి, బ్యాగులు లేకుండా, బోర్డ్స్ లేకుండా, ఒక ఇదివరకు చెట్ల కింద కూర్చోబెట్టి టీచర్స్ పాఠాలు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఆ వాతావరణమో తెలియదు, లేకపోతే క్లాస్ రూమ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవటమో తెలియదు. కానీ అందరం కూడా చెట్ల కింద కూర్చోగానే అదొక మంచి ఆ రోడ్ల మీద వెళ్ళే బైకులు చూస్తూ ఉంటాము, క్లాసులు వింటూ ఉంటాము, ప్లస్ తెలియని ఉత్సాహం ఉండేది. అలాగా ఆ లోపల ఉండే వాతావరణమా లేకపోతే ఆ పిల్లల్లో ఇంకేదన్నా మంచి ఇది కోరుకుంటున్నారంటే ఆ టీచర్లు అది గమనించాలి. ముఖ్యంగా ఆ పిల్లలు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పగలుగుతాం. చిన్నప్పుడు మనం ఆదివారం నాడు అరటి నాటాము అని చెప్పేసి ఒకటి వచ్చేది, సోమవారం నాడు సొంపుగా పెరిగింది. అంటే ఆ వీక్స్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అలా రైమింగ్గా చెప్తే గుర్తుండిద్ది. అట్లమ్మ అట్లు అని చెప్పేసి ఇంకో సాంగ్ ఉండేది, దానికి కూడా నాన్నకి 1, అమ్మకు 2, అక్కకు 3 అంటే ఆ 1, 2, 3 దాంట్లో వచ్చాయి. ఆ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెంటనే వాళ్ళకి అమ్మ అట్లు రైమ్ చెప్పనగానే ఆ రైమ్ చెప్పేవాళ్ళు. అట్లాగా ఈరోజు నిజంగా ఇది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి. ఈజీగా ఆ ఈజీ మెథడ్ అనేది ఎలా మనం గుర్తించాలి అంటే ఆ పాత పద్ధతుల్లోకి వెళ్తే, అంటే మనకి పురాణాలు కానివ్వండి, మన పూర్వీకులు కానివ్వండి ఏం చెప్పారు అంటే ప్రతి ఒక్కటి ఈ రోజున గొప్పగా ఏఐ అనుకున్నా కూడా మనం ఆ పాత నుంచి అన్నీ కూడా మనం తీసుకోవాల్సినవి. ఆ పెద్దలు అంటే పెద్దల మాట చద్ది మూట, ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి నిజంగా ఈ రోజున ఒక సామాన్య స్కూల్ టీచరు అని అనుకుంటాం ఎవరైనా, మరి ఒక విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి మరి ఆయన ట్వీట్ చేసి అభినందించారంటే మరి పిల్లల పట్ల ఆ టీచర్కు ఉన్నది ఆ గౌరవం, నారా లోకేష్ గారు ఆ టీచర్ పట్ల ఉన్న గౌరవం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం వాళ్ళకు కూడా ఒక మంచి బూస్టింగ్లా ఉంటుంది. ఓహో, మనం ఇంత మంచి చేస్తే విద్యాశాఖ మంత్రి మనల్ని గుర్తించారు కదా, మనకు ఇంకా బాధ్యత పెరిగిద్ది.
ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఆ పిల్లల పట్ల ఆయన ఇంకా మంచిగా క్లాసులు చెప్పడానికి ఉపయోగపడుద్ది. మరి ఇట్లాంటి వ్యక్తిని మరి ఎంతమంది ఎన్ని విధాలుగా అవహేళన చేస్తున్నా తగిలే రాళ్ళని పునాదులుగా చేసి నారా లోకేష్ గారు ఎదుగుతున్నారనేది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తప్పులేదు. ఎందుకంటే తనని తను నిరూపించుకున్నారు. ఎంత గొప్పగా రాయి తనని తనే చెక్కుతున్నట్లుగా శిల్పాన్ని ఆయనే చెక్కుకున్నారు. ఆయన బాడీ షేమింగ్ గురయ్యారు ఎన్ని రకాలుగా, తిండి విషయంలో కానివ్వండి, అన్నీ కూడా ఎంత షైన్ ఈ రోజున మరి ఆయన వెలుగుతూ రాష్ట్రాన్ని కూడా పిల్లల జీవితాలను వెలిగిస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా వెలిగిస్తారు ముందు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒక స్కూల్ విషయంలోనే కాదు, ఇక్కడికి ఇండస్ట్రీ రావటం కానివ్వండి, ఎంతోమంది పెట్టుబడులు పెట్టడానికి. ఇప్పుడు బెంగళూరు ఉంది, కర్ణాటకలో సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా ఎన్నోసార్లు గవర్నమెంట్కి వినతి పత్రాలు సమర్పించుకొని రోడ్లు బాలేవన్న విషయంలో ఎంతో ఇదిగా వాళ్ళకి రిక్వెస్ట్ చేసినా కూడా రోడ్లు వేయని పరిస్థితి. నారా లోకేష్ గారి ఒక్క ట్వీటు వాళ్ళు రోడ్లు వేయడానికి ఉపయోగపడింది. ఎలా అంటే ఏదైతే స్పేర్ పార్ట్స్ కారుకు సంబంధించిన కంపెనీలు అక్కడ రిజెక్ట్ చేస్తే వెంటనే నారా లోకేష్ గారు ట్వీట్ చేసి రెడ్ కార్పెట్ పరిచారు ఇక్కడికి. ఇంకా వాళ్ళ గుండెల్లో గుబులు, అంటే రైళ్లు పరిగెత్తున్నాయి చెప్పాలంటే. ఓహో, అంటే మనం చేసిన తప్పుకి అవతల వాళ్ళు దాన్ని క్యాచ్ చేశారు, మనం మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, రాంగ్ స్టెప్ వేసాము, మన యువతని మనం కాదనుకుంటే, మన వాళ్ళని కాదనుకుంటే ఎలా మనకి పనిష్మెంట్ అనేది అర్థమైపోయి వెంటనే రోడ్లేసే పరిస్థితి. గతంలో మనం చూసాము, మేమే ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసాము, ఇప్పుడు ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వ్యతిరేకిస్తున్నాయని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ప్రచారం చేశారు. అలాగే స్టూడెంట్స్ కి ట్యాబ్స్ ఇస్తున్నామని అదొక పెద్ద స్కామ్ చేయడం కావచ్చు, అలాగే నాడు నేడు పేరుతో స్కూళ్లను పునరుద్ధరించామని చెప్పారు, దాంట్లో పెద్ద స్కామ్. సో లోకేష్ గారు వచ్చాక అవన్నీ బయటకు తీయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఆయన ఈ రోజు విద్యార్థుల కోసం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటున్నారు, నో బ్యాక్ డే అంటున్నారు, షైన్ టీచర్ షైన్ స్టూడెంట్ అని చెప్పి ఇన్ని కొత్త ప్రోగ్రామ్స్. ఎర్ర బస్సుల్లో తిరిగే పిల్లల్ని ఎయిర్ బస్సు ఎక్కిచ్చారు నిన్న ఆయన. ఖచ్చితంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అది. నిజంగా అంత గొప్పగా ఎవరు ఆలోచిస్తారు? అంటే గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ స్థాయికి ధీటుగా ఎదగాలి అంటే ఒక స్వయంగా ఒక మంత్రి నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంటే ఎలా ఉంటుందంట? ప్రజలు ఇక్కడ ఒక్కసారి మళ్ళీ మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకవేళ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని మేము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది కరెక్ట్, వాళ్ళకు అనుకూలంగా వెళ్తాము అనే వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ స్కూళ్ళనే ఇంత గొప్పగా ప్రోత్సహిస్తూ ఆ పిల్లల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచించే లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో సహా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటే ఎవరైనా నమ్ముతారా? మరి అంతే కదా. ఇప్పుడు వీళ్ళు చేసే ఒక దుష్ప్రచారం, విష ప్రచారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. అలా చేసే వాళ్ళైతే ఈ రోజున ఎర్ర బస్సుల్లో తిరగాల్సిన వాళ్ళని ఎయిర్ బస్సు ఎక్కిస్తారా? మరి ఇంత గొప్పగా, మరి మొన్న డిఎస్సి చూసాం, ఎంత గొప్పగా చేశారు ఆ కార్యక్రమాన్ని. అక్కడే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో తెలిసింది కదా. అంటే స్టూడెంట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి టీచర్స్ మొన్న కర్నూలు ఆ సైడ్ అంతా కూడా వలసలు ఎక్కువైపోయి పిల్లల్ని క్లాస్ నుంచి చూస్తుంటే అంతా డ్రాప్అవుట్స్, ఫుల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్కువ టీచర్స్ని అక్కడ ఇచ్చేశారు, చాలా టీచర్స్ని ఇచ్చేశారు. ప్లస్ వాళ్ళకి మౌలిక సదుపాయాలు అక్కడ ఏం కావాలి, దయచేసి మీరు మైగ్రేట్ వెళ్ళిపోయినా కూడా పిల్లల్ని మాత్రం తీసుకువెళ్ళొద్దు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా వాళ్ళకి హామీ ఇచ్చారు. మరి ఎందుకు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయండి, హాస్టల్స్లో జాయిన్ చేయండి అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ ప్రతి ఒక్కరూ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకున్నా ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అనే వాగే వాళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగుండాలి ఈ క్వశ్చన్. ఎందుకు మరి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నారు, పిల్లల జీవితాలను ముందరకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు అంటే వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు దానిని ఏ విధంగా వక్రంగా చూస్తున్నారు, వంకరగా ప్రజలకి తెలియజేయాలని చూస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ రోజుకి కూడా వాళ్ళు మాట్లాడే మాటలు, మరి ఈ రోజుకి కూడా ఇంకా అంటే వాళ్ళు బురదలోనే ఉంటారు ఎప్పుడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు కదా, గూగుల్ సెంటర్ నేనే తెచ్చాను అని. నిజంగా గూగుల్ తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనంటండి. వాళ్ళకి చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ అవుతుంది అని చెప్పగానే గూగుల్ వాళ్ళు వెంటనే బ్యాగులు సర్దేసుకొని ఆయన వెంట వచ్చేసారంట. ఇది మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే గూగుల్ తెచ్చిన జగన్మోహన్ రెడ్డి డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ అని చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వాళ్ళు ఏ విధంగా ఇంప్రెస్ అయిపోయారంటే చెప్పలేనిదిగా ఇంప్రెస్ అయిపోయి ఆయనతో వచ్చారు. అంతా ఈ బుర్ర వీళ్ళు అంటే టోల్ గేట్, బైకులకు కూడా టోల్ గేట్ కట్టించే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో చూసాం
మరి ఆయన ఇంటెలిజెన్స్ అంతా ఎక్కడ ఉపయోగించారంటే తల్లిని చెల్లిని బయటకు నెట్టేయటంలో ఉపయోగించాడు. బాబాయ్ హత్య కేసులో ఎవరిని దొరకనీయకుండా చేయటంలో, ఈయన కూడా ఈ రోజు కూడా కోర్టుకి పోలీసులకు దొరకకుండా తిరగటంలో, 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని రకాలుగా ఎన్ని తప్పులు చేసినా కూడా తప్పించుకొని తిరుగుతున్నారంటే ఈ రోజు కూడా మరి వీళ్ళు ఎంత ఇంటెలిజెంట్ ఫెలోస్ అనేది ఈ రోజున అర్థమవుతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.